మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ. హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మా ఛానల్లో కంటెంట్ చూడండి, చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ చూసిన తర్వాత మన శంకర వరప్రసాద్ గారేనా అంటే అక్కడక్కడ అనిపించింది తప్ప మిగిలిన చోట్లల్లో మన వరప్రసాద్ గారు కాదండి. ఈయన వేరే, ఈయన తీసిన సినిమాలన్నీ వేరే, బట్ ఇప్పుడు తీస్తున్నవి వేరే అని కూడా మనందరికీ తెలుసు. బట్ సినిమాలో కొన్ని సీన్స్లో కనుక అయ్యో ప్రసాద్ గారు మీరా, మీరు మళ్ళీ బ్యాక్ అయ్యారనే కొన్ని సీన్స్ పడ్డాయి. ఇక స్టోరీలోకి వెళ్తే అనిల్ రావిపూడి మూవీలో స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేయడం మన బుద్ధి తక్కువ అని బయట చాలామంది అంటుంటారు. బట్ మూవీ ఏదైనా మూవీయే కదండి. స్టోరీ అయితే చాలా థిన్, ఎగ్జిక్యూషన్ చాలా బేసిక్, ఈవెన్ సినిమాటోగ్రఫీ కానీ, విజువల్స్ కానీ, రైటింగ్ కానీ ప్రతీదీ బేసిక్ అండి. చాలా అంటే చాలా బేసిక్ సినిమా ఇది. మన ప్రసాద్ గారు ఎన్ఐఏ ఆఫీసర్ అండి. అతను ఒక అటాక్లో హోంమంత్రిని సేవ్ చేస్తాడు. రిటర్న్గా నీకేమైనా కావాలి అని అంటే నేను ఆల్రెడీ డివోర్స్ ఇచ్చిన నా వైఫ్ని అండ్ పిల్లల్ని తిరిగి కావాలనుకుంటాడు. సో ఇది ప్లాట్ లైన్ అన్నమాట. సో దాని తర్వాత 2 hours 45 minutes మూవీ. దాంట్లో అతను ఎదుర్కొన్న సవాళ్ళు, తొక్క, తోటకూర అన్నీ ఉంటాయి. సో ఇది బేసిక్ సినిమా అండి. సో అక్కడక్కడ కొన్ని వింటేజ్ చిరు మూమెంట్స్ అండ్ వింటేజ్ చిరు సాంగ్స్, స్టెప్స్, కొన్ని కామెడీ సీన్స్ మనం ఆల్రెడీ చూసినవే. ఈ 150 మూవీస్లో మనం ఆల్రెడీ చూసినవే మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఈ మూవీలో కొద్దిగా బెటర్గా ఏమైనా ఉందా అని అంటే కొద్దిగా ఎమోషనల్ సీన్స్ ఉంటాయండి, అండ్ చిరు మధ్యలో అండ్ వాళ్ళ పిల్లల మధ్యలో. సో అవి కొద్దిగా బెటర్గా అనిపిస్తాయి. అక్కడ కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించింది. సో నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానా, లేకపోతే వాళ్ళు నిజంగా ఎఫర్ట్స్ పెట్టారనేది వాళ్ళకే తెలియాలి. పర్ఫార్మెన్స్ వైజ్ ఉన్నంతలో చిరుగారు బాగా చేశారు. సో ఆయన నుంచి పెద్ద తోపు పర్ఫార్మెన్స్ అయితే కాదు, జస్ట్ బేసిక్, ఆయన బేసిక్ యాక్టింగ్ స్కిల్స్ అండి ఇవి. వెంకటేష్ గారి క్యామియో నాకైతే వర్కౌట్ కాలేదు. నయనాతార గారు, ఆమెకి ఇలాంటి రోల్స్ కొట్టిన పిండే. ఆల్రెడీ తులసిలో, విశ్వాసం అనే తమిళ్ మూవీలో. సో ఆమె హస్బెండ్ తోటి విడిపోయిన తర్వాత మళ్ళీ ప్యాచప్ అయ్యే సీన్స్లో ఎలా యాక్టింగ్ చేసిందో ఈ మూవీలో కూడా అలానే యాక్టింగ్ చేసింది. పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. మ్యూజిక్ ఓకే, కొద్దిగా పర్లేదు, ఉన్నంతలో పాటలు బాగానే ఉన్నాయి. సినిమాకి అవి కరెక్ట్ యూజ్ చేసుకున్నారు. ఈసారి కాస్ట్యూమ్స్ కొద్దిగా బెటర్గా ఉన్నాయి. ఇంతకు ముందుతోటి కంపేర్ చేస్తే సుస్మిత కొనిదెల గారు కొద్దిగా బెటర్ వర్క్ చేశారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి గురించి తెలిసిందే. ఆయన తీసిండు, మళ్ళీ కొత్తగా ఏం తీయలేదు. ఆయన అనుకున్న థిన్ స్టోరీ లైన్, దానికోసం కొన్ని కామెడీ సీన్స్, అవి ఉన్నంతలో కొద్దిగా బెటర్గానే వర్కౌట్ అయినాయి. సెకండ్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవి వర్కౌట్ అవ్వలేదు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.